మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇందిరాగాంధీకి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదలంతా సుభిక్షంగా బ్రతికారని, అందుకే ఇందిరమ్మను ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని, ఇందిరమ్మ ఆశయాలతో పాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని, 2019కి ముందు ప్రజలు వైఎస్ఆర్ రాజ్యం కావాలని వైసీపీని గెలిపించారు. కానీ వైసీపీ పాలన తర్వాత వైఎస్ఆర్ రాజ్యం అంటే ప్రజలు భయపడుతున్నారు. రాజన్న రాజ్యం పేరుతో మా నాయకుడు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అనేక దుర్మార్గాలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం తిరిగి తెస్తాం, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తామని ఆమె అన్నారు. కాంగ్రెస్ అనగానే మనకు గుర్తొచ్చే మాట ఇందిరమ్మ. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ 10 ఏళ్లుగా పవర్లో లేకపోయినా ఇందిరమ్మ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ అనే విధంగా ఆమె పరిపాలన చేశారు. బలహీన వర్గాల కోసం ఆమె కృషి చేశారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా గుర్తు చేసినది కాంగ్రెస్ పార్టీయే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం ఎలాగుంటుందో మనకి మరలా చూపించారు. ఈ కాంగ్రెస్, ఈ వైఎస్ఆర్ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ. మా వైఎస్ఆర్ వేరు, ఈ వైఎస్ఆర్ వేరు. మా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, పేదల మనిషి. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఈ వైఎస్ఆర్ పార్టీని యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పిలాలి అని మా కార్యకర్తలకి, మా నాయకులు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చే విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలాగా పనిచేసి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం గుర్తుకొచ్చేలాగా ప్రజలకు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.